శ్రీముఖలింగం ఈ ఆలయాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం శ్రీముఖలింగం గ్రామంలో ఉంది ఈ ఆలయం. పూర్తిగా రాతితో నిర్మించిన ఏకైక దేవాలయం. 1 తక్కువ కోటి లింగాల ఆలయంగా పిలువబడుతుంది. శివుడు ముఖం దాల్చి ఆవిర్భవించిన క్షేత్రం. కాశీలో లింగం, గంగలో స్నానం, శ్రీశైలంలో శిఖరం, శ్రీముఖలింగంలో ముఖదర్శనం చేసుకుంటే మోక్షం సిద్ధిస్తుంది అని పురాణాలు చెబుతున్నాయి. సుమారు 1000 సంవత్సరాల క్రితం కట్టిన ఆలయం ఇది. చోళరాజుల కాలం నాటిది. 8 వైపులా 8 లింగాలు ఉన్నాయి. అష్టదిక్పాలకులు వచ్చి 8 వైపులా 8 లింగాలను ప్రతిష్ఠించారు. వంశధారా నది గుడి వెనుక భాగాన ప్రవహిస్తుంది. ద్వాపరయుగం అంతం, కలియుగ ప్రారంభంలో ఆ మహాశివుడు మధువృక్షం మొదటి భాగం నుండి ముఖముతో లింగ రూపంగా దాల్చి దర్శనమిచ్చెను. మధువృక్షంలో పుట్టడం వలన మధుకేశ్వరుడు అని, అలాగే ముఖ ఆకారంతో పుట్టడం వలన ముఖలింగేశ్వరుడిగా పిలువబడుతున్నాడు.